నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక సమాచారం వచ్చేసింది. ఈ బుల్లెట్ రైలు ఆగస్టు 2027లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. తొలి మజిలీలో రైలు గుజరాత్లోని సూరత్ నుంచి వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది. ఈ వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గతంలో సూరత్ నుంచి బెల్లిమోరా మధ్య కేవలం 50 కిలోమీటర్లకే ఈ పరుగు ఉండేలా ప్రణాళికలు రచించారు. ఇప్పుడు ఆ దూరాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఈ మొదటి హై స్పీడ్ రైలు మార్గాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్నారు. వీటి మధ్య దూరం 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని రూపొందిస్తున్నారు. ఈ మొత్తం దూరాన్ని కేవలం 2 గంటల 17 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. 12 స్టేషన్లలో ఆగుతుంది. 4 స్టేషన్లలో మాత్రమే ఆపితే ముంబై నుంచి అహ్మదాబాద్ కేవలం 1 గంట 58 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు 2017లో శంకుస్థాపన జరిగింది. నిజానికి ఇది 2023 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. భూసేకరణ లాంటి కొన్ని సమస్యల వల్ల ఆలస్యమైంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం బుల్లెట్ రైలు ప్రాజెక్టు 2029 ఏడాది చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. తొలి ప్రయాణంలో ఏ రకమైన రైలును ఉపయోగిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం సిమెన్స్ నేతృత్వంలోని సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఈ వ్యవస్థ జపాన్కు చెందిన షింకన్సెన్ బుల్లెట్ రైలుకు సరిపోవచ్చని పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. దీంతో పాటు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే హై స్పీడ్ రైలును దేశీయంగా తయారు చేయాలని రైల్వే శాఖ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ను కోరింది. అందుకే 2027 ఆగస్టులో జపాన్ రైలు నడుస్తుందా లేక మన దేశంలో తయారైన రైలు నడుస్తుందా అనే దానిపై స్పష్టత రాలేదు. నిర్మాణంలో ఉన్న సూరత్ స్టేషన్ ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ వేగంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీని నుంచి నేర్చుకున్న విషయాలను కేవలం రైల్వేలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ ఉపయోగించాలని సూచించారు.